తోడు దొంగలను నమ్మవద్దు. కేటీఆర్ హరీష్పై ఎమ్మెల్యే విజయ్ ఫైర్. రైతుల పేరుతో కృత్రిమ ధర్నాలు చేయిస్తున్న బీఆర్ఎస్. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ్ విమర్శ. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ స్పష్టం చేసిన ఎమ్మెల్యే. రైతు రుణమాఫీ విషయంలో తోడు దొంగలైన కేటీఆర్ హరీష్ల మాటలు రైతులు నమ్మవద్దని, వారు రైతులను మోసం చేశారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షుడు విజయరమణారావు మండిపడ్డారు. పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ కనీసం వడ్డీలకు సరిపోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీని తట్టుకోలేక బీఆర్ఎస్ రైతుల పేరుతో కృత్రిమ ధర్నాలు చేయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బావమరిది హరీష్ రావు కేటీఆర్లు పెద్దపల్లి వస్తే రుణమాఫీ అనే విషయాన్ని చూపిస్తానని విజయరమణారావు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇబ్బంది ఉన్నది. ఏది ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ ఉంది. మరి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. మీరు దాన్ని మరిచి ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి, ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలే అని చెప్పే అటువంటి ప్రయత్నాన్ని మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి దగ్గర ఎంత లేనా 22,37,848 అకౌంట్లలో మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి. దగ్గర 34,01,064 మంది మరి రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు అసలు రైతు రుణమాఫీ జరగలేదు, ఏదో జరిగిందనే విధంగా మీరు చెప్తా ఉన్నారు. ఇవాళ జరిగిన దానిలో కూడా 42 లక్షల రైతులకు ఇలా అకౌంట్లు ఉంటే, రైతు రుణమాఫీ జరిగేది ఉంటే అలా 42 లక్షల అకౌంట్లలో దాదాపు 2 లక్షల అకౌంట్లలో ఇవాళ భర్త పేరు మీద భూమి ఉంటే భార్య పేరు మీద లోన్ తీసుకున్నారు. భార్య పేరు మీద భూమి పట్టా పాస్బుక్ ఉంటే భర్త ఇవాళ తీసుకున్నాడు. వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకున్నాడు. ఇవాళ అట్లా దాంతో 1,70,00,000-1,80,000 అకౌంట్లు ఇవాళ ఆ రకంగా నిలిచిపోయినాయి. ఇంకొక దగ్గర 4 లక్షలు ఈ రాష్ట్రం మొత్తంలో ఒక 4 లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి అకౌంట్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆధార్ నంబర్ కానీ మిగతా 2 లక్షల పైచిలకు రుణాలు బాకీ ఉన్నోళ్ళు కానీ ఈ రకరకాలతోని ఇంకొక 6-7 లక్షల వరకు ఇంకా ఈ రాష్ట్రంలో బాకీ ఉన్నారు. కొంతమంది మొత్తానికే ఒక 4-4.5 లక్షలు అసలు మొత్తానికే రుణం మొండి బకాయిలు ఉండి 2014 నుంచి అసలు రెన్యువల్ చేసుకొని వాళ్ళే ఈ రాష్ట్రంలో 4 లక్షల పైన ఉన్నారు. ఇంత లెక్కలు పెట్టుకొని ఇన్ని పెట్టుకొని ఇద్దరు బామ్మ కలిసి మన దొంగాట ఆడుకుంటా పోటీ పడుకుంటా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. పాపం బండి సంజయ్ నిన్న మాట్లాడాడు. ఆయన లెక్కలు సరిగా చూసుకొని అంటున్నాడు, అవగాహన లేనట్టున్నది. ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి గతంలో బీజేపీ అధ్యక్షుడు చేసిండు. అతను అకౌంట్లే 42 లక్షల చిల్లరున్నాయి. మరి పాపం 60 లక్షల పైన ఆయనకి ఎక్కడ కనబడ్డాడు. మన ఇండియాలో గిట్లా భారతదేశంలో గిట్లా అక్కడ ఇట్లా పేపర్ చూసుకొని ఆయన ఇక్కడ మాట్లాడుతూ హోంశాఖ సహాయ మంత్రి కదా, ఎందుకంటే దేశ లెవెల్ లెక్క ఉంటుంది ఆయనకు. ఆయన ఇవాళ మర్చిపోయి 60 లక్షలు అంటే మేము ఎక్కడ తిరిగినా మా కమిషనర్ సాబు మేము 7 ఎన్నికలైనా 60 లక్షలు దొరుకుతలేము. ఎట్నుంచి ఎటుకొచ్చినా కంప్యూటర్ ఇటు అటు వచ్చినా అటు ఇటు వచ్చినా 42 లక్షలు దాటలేదు. కాబట్టి మీ ఉదా ప్రయత్నాన్ని మానుకోండి.
ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రైతు రుణమాఫీ జరుగుతుంది రాష్ట్రంలో. రైతులు ఎవ్వరు కూడా అదరేపడాల్సిన అవసరం లేదు. నువ్వు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా, లేదా ఆ జ్ఞానం ఎక్కువే మాట్లాడుతున్నావా? తెలివి ఎక్కువే మాట్లాడుతున్నావా, తెలివి తక్కువే మాట్లాడుతున్నావా? ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే మీ బావబామ్మలకు ఇద్దరికి అర్థమవుతుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది తుమ్మల నాగేశ్వరరావు క్లియర్గా చెప్పారు. మేము హెల్ప్ లైన్స్ పెట్టాం ఈ రాష్ట్రంలో, రైతులకు అందరికి హెల్ప్ లైన్లు పెట్టాం. ఏవో అగ్రికల్చర్ అధికారులు, ఏఈఓలు, మరి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వెళ్ళి ఇంకా కూడా సమాచారం తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఏ రైతుకు అర్హత ఉంటే ఆ రైతుకు రుణమాఫీ జరుగుద్ది. ఇది ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంది. ఇది ముగింపు కాలేదని చెప్పి మంత్రి చెప్తా ఉంటే కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆయన చెప్తాను, ఆయన హరీష్ రావు గారు చెప్తారు రైతులు రోడ్లు ఎక్కుతారు. ఎక్కడెక్కిర్రా అన్న రైతులు రోడ్లు? కృత్రిమ మీరే 10 మందిని పంపించి ఇంత మందు వహించి పంపించుకుంటా ఇలా రోడ్ల మీద కూర్చునే పెడతాను. ఎవరో నిజమైన రైతు వచ్చి రైతు మా దగ్గరికి వస్తాడు. రైతు మా దగ్గరికి వచ్చి ఇవాళ మమ్మల్ని అడుగుతాను రుణమాఫీ జరగలేదంటే బాధతో చెప్తాను. మేము కానీ మా నాయకత్వం కానీ ఇలా రైతు సంఘాల నాయకులు కానీ అందరు చెప్తాను. ఏమని చెప్తాను? మీరు డైరెక్ట్ వెళ్ళండి, ఏఈఓ దగ్గరికి వెళ్ళండి, ఏఓ దగ్గరికి వెళ్ళండి, అక్కడ నా అధికారుల దగ్గరికి వెళ్ళండి. మీరు ఏమన్నా మీ సమాచారం మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే సవరించి అవన్నిటి కూడా రుణమాఫీ జరిగే విధంగా చేసే బాధ్యతను మేము తీసుకుంటాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికి కూడా పదే 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 మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు రోడ్లు ఎందుకు ఎక్కుతారు? రైతులు రోడ్లు ఎక్కుతలేరు, మీరు ఎక్కుతారు రోడ్లకు. మీ మనసు ఆగుతలేదు. మేము ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మా బావబామ్మలు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మొత్తం దోచిన వాళ్ళు కదా. ఇవాళ మీకు 8 నెలలకే మీకు ఆగుతలేదు, అంటే మీ కాళ్ళు నిలుతలేదు. 8 నెలలే ఇబ్బంది పడతా ఉన్నారు మీరు. అందుకని ఇంకోళ్ళు ముఖ్యమంత్రి ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కూడా చూడలేకుంటున్నారు. ఇంత మంచి రుణమాఫీ జరుగుతూ ఉంటే దాన్ని చూసి తట్టుకుంటలేరు మీరు. ఇలా మీరు ఏం చెప్పాలి? రుణమాఫీ బాగానే జరుగుతుంది, బ్రహ్మాండంగా అయితే రుణమాఫీ, కానోళ్ళకు కూడా చేయండి అని చెప్పాలి. అప్పుడు మీరు నిజంగా కూడా రైతులకు రుణమాఫీ కోరుకున్నట్టు, రైతుల కోసం నిజంగా కూడా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మీకు. కానీ మీకు ఆలోచన లేదు, మీకు ఆలోచన ఉన్నట్టు కనబడతలేదు. మీ ఆలోచన అంతా ఆ 17,000 కోట్ల కాడికి క్లోజ్ చేస్తాం. 17,000 కోట్లకు మేము క్లోజ్ చేస్తామా? అది మీ భ్రమ, అది మీ పిచ్చితనం. బరాబరి ప్రతి రైతుకు, అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేసి తీరుతారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. 100కు 100% రైతు రుణమాఫీ జరుగుతుంది. అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. మీ ఆ దొంగల ముచ్చట్లు మీరు ఎవరు నమ్మకూడదు. ఆ తోడు దొంగల ముచ్చట్లు ఏ రైతు కూడా నమ్మవలసిన అవసరం లేదు. బీజేపీ